వనపర్తిలో 500 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మాణంలో ఉన్న టీటీడీ భవనాలను టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చేశారని ఆరోపించారు. ధార్మిక క్షేత్రంలోని దాపరికాలు ఎందుకని గత పాలక మండలి తీర్మానాలు ఎందుకు బహిర్గతం చేయలేదని ప్రశ్నించారు. కాల పరిమితి ఉన్న టీటీడీ సత్రాలు 2 మరియు 3 భవనాలను కమిషన్లకు కక్కుర్తిపడి కూల్చేస్తారని ఆరోపించారు. 2016లో 10 కోట్ల రూపాయల వ్యయంతో ఇదే 2-3 టీటీడీ సత్రాలను ఎందుకు మరమ్మతులు చేయలేదని ఆరోపించారు. ఉన్న సత్రాలను కూర్చి 500 కోట్లతో కొత్త భవనాలు నిర్మాణం చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. శ్రీవారికి భక్తులు నిలువు దోపిడీ ఇస్తే జగన్ పాలనలో టీటీడీ పాలక మండలి సభ్యులు స్వామివారి ఖజానాను నిలువున దోచేశారని ఆరోపించారు. 2019 నుంచి 24 మధ్య జరిగిన టీటీడీ నిర్ణయాలపై రాబోయే పాలక మండలిలో సమగ్రంగా చర్చించి నీచ నిజాలు వెలుగులోకి తెస్తామని అన్నారు. భవిష్యత్తులో స్వామివారి విధులు పక్కదారి పట్టకుండా ఉండేలా పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లుగా తెలిపారు. గత ధర్మకర్తల మండలి సమావేశాల్లో స్వామివారి ఖజానాని హారతి కర్పూరంలా కరిగించారు అనే దానికి నిదర్శనం ఇప్పుడు మనం నిల్చుకొని పరిశీలిస్తున్నటువంటి పాత 1వ సత్రం 2వ సత్రం. ఇంకా దీనికి జీవితకాలం దాదాపు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్నప్పటికీ 2016-17లో టీటీడీ నిధుల నుంచి 10 కోట్ల రూపాయలు దాదాపు 10 కోట్ల రూపాయలతో దీంట్లో మరమ్మతులు చేపట్టినప్పటికీ కేవలం 6 సంవత్సరాల్లో దీనిపైన దాదాపు 500 కోట్ల రూపాయలతో ఈ ప్రతిపాదనలు తీసుకురావడం వెనకాల కేవలం కమిషన్లకి కకృతిపడి గత ధర్మకర్తల మండలిలో ఉన్నటువంటి అధ్యక్షులు దీని మీద కొందరు సభ్యులతో కలిసి కొందరు అధికారులతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. స్వామివారి ఖజానాన్ని కన్నం కొట్టే విధంగా స్వామివారి ఖజానాన్ని తినాలనే ఒక దురుద్దేశంతో స్వామివారి ఖజానాన్ని దోచుకోవాలనే దురుద్దేశంతోనే ఇక్కడ ఈ ప్రతిపాదనని గత ధర్మకర్తల మండలి భూమన కరుణాకర్ రెడ్డి గారి అధ్యక్షాన తీసుకున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. గతంలో దీని మీద కూడా అనేక ఫిర్యాదులు వచ్చాయి. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి 10-15% కమిషన్లు తీసుకున్న కారణంగా దీన్ని అత్యవసరంగా మొదలుపెట్టారు. ఎన్నికల ముందే ఎన్నికల సంవత్సరంలో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఆఖరి ఎన్నికల సంవత్సరంలో దాదాపు 100 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ పనులకి వినియోగించారని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీన్ని ఎల్లుండి జరగబో ధర్మకర్తల మండలి సమావేశంలో దీన్ని అంశంగా మేము తీసుకోబోతున్నాం. ఈ కాంట్రాక్టర్ కూడా దాదాపు 3.5% లెస్తో ఈ వర్క్ అలాట్ అయిందని చెప్పి ఇక్కడ నిపుణులు చెప్తున్నారు. గతంలో దాదాపు 10-12% కూడా లెస్ ఉంది. దీంతో ఉద్దేశపూర్వకంగా స్వామివారి ఖజానాకి ఇబ్బంది కలిగే విధంగా సంప్రదింపులు జరుపుకొని తిరిగి ఈ వర్క్ అలాట్ చేశారని చెప్పి భక్తుల నుంచి మాకు ఫిర్యాదులు అందినాయి. దీని మీద ఖచ్చితంగా ధర్మకర్తల మండలిలో మేము లోతుగా చర్చించబోతున్నాం. గత 2019 నుంచి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాల మీద పునర్సమీక్షిస్తాం. మేము ముఖ్యంగా ఇంజనీరింగ్ వర్కులో అవసరం ఉన్నా లేకపోయినా ఇంజనీరింగ్ శాఖ నుంచి భారీ ఎత్తున టీటీడీ నిధుల్ని ఖర్చు పెట్టడం జరిగింది. దీనిలో ఖచ్చితంగా ఇప్పటికే స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దీని మీద విచారణ జరుపుతోంది. ఎక్కడెక్కడ లోతుపాట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎవరు కమిషన్లు తీసుకున్నారు, ఎవరెవరు కమిషన్లు ఇచ్చారు, ఎక్కడెక్కడ కోట్ల రూపాయల చేతులు మారిందో పూర్తి వివరాలతో శ్రీవారి భక్తుల ముందు పెట్టేదానికి మా ధర్మకర్తల మండలి మేము సిద్ధంగా ఉన్నాం. నేను ఒకటే చెప్తున్నా, ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఆ రోజు నుంచి మేము చెప్పడం జరిగింది, ధార్మిక సమావేశంలో తీసుకుంటే నిర్ణయాలు ఎందుకు మీరు బయట పెట్టట్లేదు, ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకు అని చెప్పి భారతీయ జనతా పార్టీ గతంలో కూడా ప్రశ్నించడం జరిగింది. ఈరోజు మేము ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి చూస్తున్నాం. గతంలో కొన్ని లక్షల మంది శ్రీవారి భక్తులకి సేవలు అందించినటువంటి ఈ 1వ సత్రం 2వ సత్రం ఇంకా దీని జీవితకాలం ఉన్నప్పటికీ కొందరు ఐఐటి నుంచి మేము దీనికి సర్టిఫికేట్ తీసుకున్నాం, ఐఐటిని సర్టిఫికేట్ తీసుకున్నారు. 2016లో ఎందుకయ్యా 10 కోట్లు ఇచ్చి ఖర్చు పెట్టారు చెప్పాల్సిన అవసరం లేదా? మీరు 10 కోట్ల రూపాయలు స్వామివారి నిధులు ఖర్చు పెట్టి చేసి మళ్ళీ మీకు కావాల్సినట్టు ఒక నివేదిక తెప్పించుకొని మీరు నివేదికను ఆధారంగా
ఉన్నటువంటి దాన్ని కూలగొట్టి ఈ స్వామివారి నిధులు ఖర్చు పెడతారా? మేమైతే దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దీని వెనకాల ఉంటే సూత్రధారుల్ని పాతదారుల్ని శ్రీవారి భక్తుల ముందు మేము నిలబెట్టబోతున్నాం.